అందరికీ నమస్కారం అండి. కంటిన్యూ క్లాస్ భారత పౌరసత్వం పొందే పద్ధతులు. భారత పౌరసత్వాన్ని 1955 భారత పౌరసత్వ చట్టం కింద 5 పద్ధతుల్లో పొందవచ్చు. 1955 భారత ప్రభుత్వ చట్టం అన్నా, ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 అన్నా ఒకటే. దీని ద్వారా 5 పద్ధతుల్లో పొందవచ్చు. ఒకటి జన్మతః అంటే పుట్టుకతో పౌరసత్వం, సిటిజన్షిప్ బై బర్త్. 1950 జనవరి 26 తరువాత భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులే. జన్మతః పుట్టుకతో పౌరసత్వము అంటే సిటిజన్షిప్ బై బర్త్. 1950 జనవరి 26 తరువాత భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ భారత పౌరులే. ఇది గమనించండి. అయితే ఇక్కడ చిన్న నోట్ గమనించుకోండి. విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా భారతదేశంలోనే పిల్లలు జన్మిస్తూ ఉంటారు. అలా అని వారు భారతీయులు కారు. అదేవిధంగా విదేశీయులకు, శత్రు దేశాల వారికి జన్మించినటువంటి పిల్లలు భారతదేశంలో జన్మించినప్పటికీ కూడా వారికి భారత పౌరసత్వ చట్టం అనేటువంటిది రాదు, వర్తించదు. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక వారసత్వం రీత్యా పౌరసత్వం, సిటిజన్షిప్ బై డిసెంట్, వారసత్వ రీత్యా పౌరసత్వం. 1950 జనవరి 26 తరువాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ కూడా అతని యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఆ సమయానికి భారత పౌరులై ఉంటే ఆ వ్యక్తి భారత పౌరసత్వాన్ని పొందవచ్చు అని మనకి 1955 భారత పౌరసత్వ చట్టంలో వారసత్వ రీత్యా పౌరసత్వం అనేటువంటి అంశం ద్వారా మనకి కల్పించడం జరిగింది. సిటిజన్షిప్ బై డిసెంట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శశి థరూర్. అంటే ఇతను విదేశాల్లో జన్మించారు. ఇతని యొక్క తల్లిదండ్రులు భారత పౌరసత్వాన్ని కలిగి ఉన్న కారణంగా వీరికి ఇండియన్ సిటిజన్షిప్ రావడం అనేటువంటిది జరిగింది. ఇక థర్డ్, నమోదు ద్వారా భారత పౌరసత్వం ఏ విధంగా పొందాలి? సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్. ఒక విదేశీ మహిళ భారతీయ పౌరుణ్ణి వివాహం చేసుకోవడం ద్వారా 6 నెలలు దేశంలో స్థిర నివాసం ఉంటే అటు తరువాత సంబంధిత పౌరసత్వ అధికారుల వద్ద తన పేరును నమోదు చేసుకోవడం ద్వారా పొందే పౌరసత్వాన్ని మనం ఏమంటామంటే నమోదు ద్వారా పొందే పౌరసత్వము, సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ అని అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ గారు. ఈ అంశాన్ని కూడా మీరు గమనించండి. ఇక నాలుగవది సహజీకృతం ద్వారా పౌరసత్వం. సహజీకృతం ద్వారా పౌరసత్వం, సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్. సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ అంటే ఈ రకంగా ఒక విదేశీయుడు భారత పౌరసత్వంపై మక్కువతో, ప్రేమతో మన భారత పౌరసత్వాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు దేశంలో 5 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి. అటు పిదప భారత పౌరసత్వం పొందేటువంటి అర్హత కలిగి ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మదర్ తెరీసా గారు. అదేవిధంగా తస్లీమా నస్రీన్ అనేటువంటి బంగ్లాదేశ్ రచయిత్రి గారు కూడా ఈ రకమైనటువంటి సహజీకృతం ద్వారా పౌరసత్వం, సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ అనేటువంటి విధానంలో పౌరసత్వం కావాలి అని చెప్పి అప్లై చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. మళ్ళీ ఒక్కసారి చూస్తే ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 భారత పౌరసత్వ చట్టం. ఇది పార్లమెంట్ చేసింది. 11వ ఆర్టికల్ భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించే అధికారము పార్లమెంటు కలదు అనే అంశాలు చెప్పడంతో దాన్ని బేస్గా చేసుకొని ఇండియన్ పార్లమెంట్ 1955లో భారత పౌరసత్వ చట్టం అనేటువంటిది, ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా 5 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. దానిలో మొదటిది జన్మతః పుట్టుకతో, రెండవది వారసత్వ రీత్యా, మూడవది నమోదు ద్వారా, నాలుగవది సహజీకృతం ద్వారా, ఐదవది ఏంటి అంటే ఒక దేశ భూభాగము మన భారతదేశంలో
కలిస్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు కూడా భారత పౌరులే అనేటువంటి అంశాన్ని ఈ చట్టంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. ఓకే అండి. ఇక ఐదవ పద్ధతి, ఒక భూభాగం శాశ్వతంగా భారతదేశంలో కలిసిపోవడం ద్వారా పౌరసత్వం ఏ విధంగా పొందవచ్చు అనే అంశాన్ని చెప్తుంది. అంటే ఒక కొత్త దేశం లేదా భూభాగం భారతదేశంలో శాశ్వతంగా కలిసిపోతే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భారత పౌరసత్వం లభిస్తుంది అనేటువంటి అంశము ఐదవ విషయంగా 1955 భారత పౌరసత్వ చట్టంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి. ఒక భూభాగం శాశ్వతంగా భారతదేశంలో కలిసిపోవటం ద్వారా పొందే పౌరసత్వాన్ని గురించి చెప్తుంది ఐదవ అంశం. అంటే ఒక కొత్త దేశం కానీ, ఒక కొత్త భూభాగం కానీ భారతదేశంలో శాశ్వతంగా కలిసిపోతే ఆ ప్రాంత ప్రజలందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది అనే అంశాన్ని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్గా మనకి సిక్కిం 1975లో భారత భూభాగంలో శాశ్వతంగా కలవడం జరిగింది. పుదుచ్చేరి 1954లో కలవడం జరిగింది. గోవా 1961లో కలవడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఐదవ విధానం ప్రకారంగా భారత పౌరసత్వాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారంగా అత్యంత సులభంగా విదేశీయులు భారత పౌరసత్వాన్ని పొందడం అనేటువంటిది జరిగిపోవటంతో, ఎక్కువగా అక్రమంగా భారతదేశానికి రావటంతో కొన్ని మార్పులు చేయాలి అని చెప్పి దీనికి అమెండ్ చేయడం జరిగింది. 1986లో భారత పౌరసత్వ సవరణ చట్టం అనేటువంటిది జరిగింది. అంటే 1955 భారత పౌరసత్వ చట్టానికే 1986లో భారత పౌరసత్వ సవరణ చట్టం అనేటువంటిది చేసి 2 అంశాలలో మార్పు చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, నమోదు ద్వారా అనేటువంటి అంశంలో 1955లో 6 నెలల కాలాన్ని ఇక్కడికి వస్తులోకి 5 సంవత్సరాలకు పెంచడం అనేటువంటి జరిగింది. అంటే ఒక మహిళ భారత వ్యక్తిని పెళ్లి చేసుకొని 6 నెలల పాటు భారతదేశంలో ఉండి అధికారుల వద్ద నమోదు చేసుకుంటే భారత పౌరసత్వం లభించేది గతంలో. కానీ 1986 అమెండ్మెంట్ తరువాత అదే మహిళ మన భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకుని 6 నెలల కాలం కాకుండా 5 సంవత్సరాలు అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి 6 నెలల కాలాన్ని తీసివేసి 5 సంవత్సరాలకు పెంచి నమోదు ప్రక్రియను చేయించండి అని చెప్పి మనకి 1986 భారత పౌరసత్వ సవరణ చట్టంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే చట్టంలో ఇంకొక అంశాన్ని కూడా చేర్చాం. 1955లో మహిళ అనేటువంటి పదాన్ని తొలగించి ఆ స్థానంలో మనకి వ్యక్తులు అనే పదాన్ని చేర్చడం జరిగింది. అంటే మహిళ అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు. అందుకని ఏం చేశారంటే ఇక్కడ వ్యక్తులు అనే పదాన్ని 1986లో యాడ్ చేయడం జరిగింది. ఇక రెండో అంశంలో మార్పు ఏంటంటే, సహజీకృతం ద్వారా 1955 పౌరసత్వ సవరణ చట్టంలో సహజీకృతం ద్వారా అనేటువంటి అంశంలో ఒక వ్యక్తి భారత పౌరసత్వం మీద మక్కువతో 5 సంవత్సరాలు ఇక్కడ స్థిర నివాసం ఉంటే వారు పౌరసత్వాన్ని పొందే అవకాశం అక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని 86 అమెండ్మెంట్ ద్వారా మనకి 5 సంవత్సరాల కాలాన్ని 10 సంవత్సరాలకు పెంచడం అనేటువంటిది జరిగింది. సహజీకృతం ద్వారా 5 సంవత్సరాల కాలాన్ని 10 సంవత్సరాలకు పెంచి 10 సంవత్సరాల పాటు ఇక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తులకు మనకి సహజీకృతం ద్వారా పౌరసత్వాన్ని పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ విధంగా ఈ పాయింట్స్ అన్ని కూడా చక్కగా గుర్తించండి ప్రతి వ్యక్తి కూడా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.